నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అమరావతి ఓఆర్ఆర్తో పరుగులు తీయనున్న అభివృద్ధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కసరత్తు. కష్టజీవుల పార్టీగా పునరంకితం కావాలి. సిపిఐ శతాబ్ది ఉత్సవ సభల్లో నేతల పిలుపు. మహిళా వికాసానికి దోహదం చేస్తున్న రోటరీ సేవలు. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ. వివిధ ప్రాంతాల్లో వంగవీటి రంగాకు నివాళులు. ఆత్మకూరు వచ్చిన రాధాకృష్ణ. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో సిపిఐ శతాబ్ది ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళగిరి సిపిఐ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం బహిరంగ సభ నిర్వహించారు. సభకు నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు కంచర్ల కాసయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు జాలాది జాన్ బాబు, అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజకీయాలలో సామాజిక మార్పులో, ఆర్థిక మార్పులో సాధించిన ప్రగతి, దేశ ప్రజలు రాజ్యాంగబద్ధంగా అనుభవించిన అనేక హక్కుల కొరకు సాగించిన కృషి వివరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఉన్న అన్ని శాఖలకి పిలిపించింది. సోదరులు అజయ్ కుమార్ గారు అనేక విషయాలను ముందు ప్రస్తావించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల రాష్ట్ర శృంఖలాల నుండి దేశ విముక్తికి జరిగిన మహత్తర స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత గర్వకారణమైన పోరాటాన్ని నిర్వహించిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా తాడేపల్లిలో కూడా సిపిఐ శత వసంతాల వేడుక జరుపుకున్నారు. సిపిఐ నాయకులు కంచర్ల కాసయ్య, వెంకటయ్య, రామారావు పాల్గొని మాట్లాడారు. ఈ 100 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలు, అనేక పోరాటాలు చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైన పార్టీగా ఇవాళ భారతదేశంలో ఉన్న పార్టీ సిపిఐ పార్టీ. రైతుల కోసం, కార్మిక కర్షకుల కోసం, రాజాభరణాలు రద్దు కోసం, బ్యాంకుల జాతీయరణ కోసం, భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించిన పార్టీగా, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి పార్టీగా, సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు జరుపుకోవటం అంటే మనల్ని మనం, కార్మిక వర్గం, రైతులు మనల్ని మనం సత్కరించుకునేటువంటి గొప్ప రోజుగా ఈ రోజును భావించవచ్చు. తాడేపల్లి పట్టణంలో అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న అమరులైన నాయకులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి స్ఫూర్తితోటే ఈనాడు ఈ కమ్యూనిస్ట్ పార్టీని నడిపించడానికి మాకు ధైర్యం చేకూర్చాలని, అట్లాగే ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి భారతదేశానికి 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ఎర్ర జెండా దాన్ని మరి ఎడవకుండా అనునిత్యం భారతదేశంలో ప్రతి కార్యకర్త భుజాన వేసుకొని నడిచి దాన్ని పునరాంకితం కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రిపోర్ట్. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ మంగళగిరి రోటరీకి చాలా ఫేమస్ ఉందని హ్యారీ రెగల్స్ మెంబర్షిప్ అట్రాక్షన్ జోనల్ చైర్ AZ1 కందిమళ్ల స్వప్న పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని MMK స్టేడియం ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, బీజార్ మైనింగ్ అండ్
ఇన్ఫ్రా లిమిటెడ్ సంయుక్తంగా 10 మంది మహిళా లబ్ధిదారుల కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందిమల్ల స్వప్న హాజరు కాగా, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్ రావు, చార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్ కాపరౌతు సుందరయ్య, రొటేరియన్లు నూతలపాటి వెంకటేశ్వరరావు, పారేపల్లి నిరంజన్ గుప్తా, రావెల శ్రీనివాసరావు, జొన్నాదుల భిక్షారావు, చనుమూలు గోపాలరావు, ఉడతా శ్రీనివాసరావు, అందే రేవంత్ కుమార్, కేలావత్ సైదునాయక్, గోలి శ్రీకాంత్, నేరళ్ల బాలాజీ, కొటికలపూడి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. క్లబ్ ఆఫ్ మంగళగిరి 10 మందికి సూయింగ్ మిషన్స్ ఇస్తుందండి. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజీఆర్ ఇన్ఫ్రా కలిపి ముగ్గురు కలిపి ఇది ప్రాజెక్ట్ అనేసి కండక్ట్ చేస్తున్నారు. 10 మందికి ఎకనామిక్గా సపోర్ట్ చేద్దామనేసి వీళ్ళ ప్రయత్నము. ఇలా ఈ రాష్ట్రం మొత్తం 3150 మొత్తం మీద ఈరోజు ఏంటంటే దాదాపుగా 1500 సూయింగ్ మిషన్స్ ఇస్తున్నారు. మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు 10 సూయింగ్ మిషన్స్ సొంత డబ్బులు కలుపుకొని వేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేస్తున్నారు. ఈ సూయింగ్ మిషన్స్ తీసుకున్న వాళ్ళు దాన్ని వాడుకొని సద్వినియోగం చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకొని మళ్ళీ ఇంకొకరికి సహాయం చేసేలాగా మీరు ఉంటారని మేము భావిస్తున్నాము. ఈ మా ప్రయత్నం కూడా అంతే. మీరు ఎకనామిక్గా మీరు బాగా డెవలప్ అయితే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటే మీ పిల్లలకి మీరు కావాల్సిన మీరే తీసుకోవచ్చు. మీ హస్బెండ్ని అలా అడగాలి, డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్గా ఉంటారనేసి ఈ ప్రయత్నము. ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనేక ప్రాజెక్టులు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సూయింగ్ మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అలానే సెక్రటరీ మురళి గారిని నేను అభినందిస్తాను. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, బీజీఆర్ మైనింగ్స్ అండ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారితో సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ మిషన్లు వాళ్ళని సెలక్షన్ చేసి ఈ రోజున వారికి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఈ మిషన్ల మీద ఆధారపడి ఇంకా చేసుకుంటే మన కందిమల్ల స్వప్న గారు చెప్పినట్టు వాళ్ళకు వర్క్ కూడా మేడం గారు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళు చక్కగా ఏదైనా వర్క్ కావాలంటే మా రోటరీ క్లబ్ని సంప్రదించండి. మేము మేడం గారితో సంప్రదించి వాళ్ళకి ఈ బిజీగా ఉండేటట్టు వర్క్ అనేది ఇప్పిస్తామని మనందరూ తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ క్లబ్లు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న అనిల్ చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు తెలుసా, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో టాప్ బౌలర్గా ఎవరు ఉన్నారు? అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా ర్యాంకింగ్స్లో టాప్ బౌలర్గా టీమిండియా బౌలర్ బుమ్రా ఉన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరులో గురువారం వంగవీటి రంగా విగ్రహాన్ని ఆయన కుమారుడు రాధాకృష్ణ ప్రతిష్ఠ చేశారు. ఆత్మకూరు మెయిన్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. తొలుత వంగవీటి రాధకు ఆత్మకూరులో బ్రిడ్జ్ వద్ద ఘన స్వాగతం పలికారు. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర ఆధ్వర్యాన దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, దేశం నేత పోతేని శ్రీనివాసరావు హాజరై రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోబడ దుర్గారావు, తెలగనేని వెంకీ, రంగిశెట్టి రవి, మొలబంటి నాని, రంగిశెట్టి పెద్దబ్బాయి, రాఘవరపు శ్రీను, శ్రావణ్, చెన్నంశెట్టి సతీష్, దామర్ల వేణు, రంగిశెట్టి నరేంద్ర, యూత్ ప్రతినిధులు, రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ స్థాయిలో పేరున్న వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు మరణించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరం ఈ రోజున 36వ వర్ధంతి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోదరులు బాబీ గారు, నాగేశ్వరరావు గారు, దుర్గారావు గారు, అలాగే పెద్దలు అబద్దయ్య గారు, ప్రకాశ్రావు గారు, కొండలరావు గారు, సదా గారు, పెద్దబ్బాయి వీరందరూ కూడా వీరి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా వారికి నివాళులు అర్పించి భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. మనందరికీ తెలుసు, రంగా గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా కార్మికులకి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి రంగా గారు. బడుగు బలహీన వర్గాలకి అండదండలు ఇచ్చినటువంటి మరి వంగవీటి మోహన్ రంగారావు గారి 36వ వర్ధంతి సందర్భంగా మరి మున్సిపల్ ఎంటీఎంసీ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించుకోవటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి మరి పేదల పెన్నిదైనటువంటి మోహన్ రంగా గారి యొక్క విజయవాడ బందర్ రోడ్లోని వంగవీటి మోహన్ రంగా ఇంటి వద్ద ఉన్న మోహన్ రంగా విగ్రహం వద్ద చినకాకానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ శృంకర చరణ్ ఆధ్వర్యాన రంగా 36వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. తొలుత రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంగళగిరి ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రిటైర్డ్ ఏపీఎస్పీ ఆర్ఐ తాటి కృష్ణారావు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భగీరథ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, రిటైర్డ్ విద్యుత్ శాఖ ఏఈ బండారు హుస్సేన్ రావు, ఇంగినేని మోహన్ సాయికృష్ణ, ఉమ్మశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వంగవీటి మోహన రంగా గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ మా ఘనమైన నివాళులు. మరి ఆ రోజు పేదల పక్షాన పోరాడుతూ నిరంతరం ప్రజా సమస్యలకే తన సమస్యలుగా భావించి పేదవాడి గుండెల్లో గుడిసు కట్టుకున్న గొప్ప వ్యక్తి మన వంగవీటి మోహన రంగా గారు. మరి ఆ రోజు ఇక్కడ పేదలకు ఇళ్ల పట్టాల కోసమై తన నిరాహార దీక్ష చేస్తుండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మన నుంచి దూరం అయిపోయారు. కానీ ఆయన ఆశయాలను మేమెప్పుడు ముందుకు తీసుకెళ్తామని మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద వంగవీటి రంగా విగ్రహం వద్ద నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యాన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, బత్తుల గణపతి నాయుడు, రంగిశెట్టి పెద్దబ్బాయి, ఇండ్ల సత్యం, పి దుర్గారావు, గాజుల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రోజు ఆయన తుది శ్వాస విడిచినది కూడా బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాల కేటాయింపుకి ఆయన నిరాహార దీక్షలో పాల్గొన్నప్పుడు కొన్ని దుష్ట శక్తులు, అరాచీ శక్తులు ఆయన్ని అంతమొందించినాయి. రంగా ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కానే కాదు. ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడు, పీడిత తాడిత ప్రజల నాయకుడు. ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. ఈ మనుషులు ఈ తెలుగు నేల ఉన్నంత వరకు కూడా రంగా గారిని ఎవరు మర్చిపోరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంటీఎంసీ కార్యాలయం వద్ద వంగవీటి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే సలీం, రామనాథం పూర్ణచంద్రరావు, గుజ్జర్లపూడి జాన్ బాబు, ఏలే హేమసుందర్రావు, రెమినిశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కిల్లి కొట్లు, బడ్డీ కొట్లు, రిక్షా వాళ్ళకి, అందరికీ ఆటో వాళ్ళకి అందరూ కూడా అండగా ఉండి అందరికీ న్యాయం చేకూర్చి ఆయన అంచెంచెలుగా ఎదిగి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆయన తల్లో నాలుగుగా ఉండి వారికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మరి కాంగ్రెస్ పార్టీని అట్లాగే విజయవాడ నగరంలో పటిష్టం చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనటువంటి సందర్భాలు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బలహీనంగా ఉన్న సమయంలో మరి నేను, మా రంగిశెట్టి దత్తు గారు, గోపిరెడ్డి గారు, తర్వాత యోహాన్ గారు, కలగోటి సాంబయ్య గారు, మేమందరం కూడా గోలి వీరాంజనేయులు గారు ఎమ్మెల్యేగా అప్పటికి ఇంకా అవల ఆయన నాయకత్వంలో అందరం కలిసి రంగా గారిని కలిసేవాళ్ళం. ఏ చిన్న విషయం ఉన్నా కూడా విజయవాడ వెళ్ళి ఆయన కలిస్తే ఆయన పూర్తి భరోసా ఇచ్చేవాడు.
ఉండవల్లి పంచాయతీ కార్యాలయం వద్ద రంగా విగ్రహానికి కూటమి నాయకులు పూలమాల వేసి వర్ధంతి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగాల వెంకటేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దాదాపు రంగా గారిని మాలాంటి యువకులు చూసుంటారో తెలియదు. ఆయన ఏ సందర్భాల్లో ఎలాగా ఉన్నారనేది వర్ధంతి జయంతి కార్యక్రమాల్లో మచ్చుతోనగ్గా ఒక అంశాన్ని ఇదిగో ఇలాగా పేదల తరపున ఎంత పెద్ద బలవంతులు ఉన్నా సరే ఆ రోజు పేదల తరపున నిలబడ్డారనేది అలాంటి సందర్భాలు చెప్తే ఈరోజు యువతకి ఎలాంటి సందర్భాలు అంటే మనకు వచ్చిన కష్టం రంగా గారి కంటే పెద్దది కాదు అని భావించి అలాంటి వాటిల్లో స్ఫూర్తి పొందేదానికి ఎంతైనా ఉంటుంది. సో భావి తరాలకి రంగా గారి మహనీయుడు రంగా గారు అలాగే కాబట్టి ఇప్పుడున్న తరాన్ని మా యువతరానికి ఏ త్యాగాలు చేశారు, ఎలాంటి సందర్భాల్లో ఎలా నిలబడ్డారని మచ్చుతోనగా జయంతికి కానీ వర్ధంతికి కానీ సందర్భాలు తెలియజేస్తే భావితరాలకి వారి స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన చనిపోయి 35 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయనకి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భేదం లేదు. అందరూ కూడా ఆయన్ని తెలుగు రాష్ట్రాల్లో ఒక బెజవాడకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆయన విశేషమైనటువంటి అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఉండవల్లి సెంటర్లోని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి రాధారంగా మిత్రమండలి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్న రాజేష్, జంగాల వెంకటేష్, అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇప్పటికీ కూడా రంగా గారి ఫోటోలు చాలా మంది ఇళ్లలో ఉన్నాయి. ఆయన్ని దైవ సమానంగా ఇంకా ఎంతోమంది కొలుస్తున్నారు. ఎందుకంటేనే పేదలందరికీ కూడా కూడుగుడ్డ ఉండాలనే నినాదంతో ఎంతోమందికి పేదలకి సహాయం చేసి రంగా గారు పేదల పాలిట పెన్నిదిగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. అలాగే బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా రంగా గారు ఆశాజ్యోతిగా నిలిచి ఎంతోమందికి జీవనోపాధి చూపించిన ఘనత ఒక రంగా గారికే దక్కింది. అటువంటి ఉండవల్లి గ్రామానికి ఆత్మగౌరవంగా మేము భావించే రంగా గారి విగ్రహాన్ని మళ్ళా వచ్చే వర్ధంతి లోపు ఇక్కడ ఏర్పాటు చేయాలని మేమందరం గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. అలానే రంగా గారి వర్ధంతి సందర్భంగా రాధారంగా మిత్రమండలి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తున్న పోతురాజు గారికి, హరిబాబు గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రంగా గారు ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు, అణగారిన వర్గాలందరికీ అన్ని కులాల వారికి చెందిన వ్యక్తి. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు, కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు. ఈరోజు 36 సంవత్సరాలు అయినా కూడా రంగా గారికి రాష్ట్రం వైజ్ ఈరోజు వర్ధంతులు జయంతులు జరుగుతున్నాయంటే దాని అర్థం ఆయన ఏదో కులానికి నాయకుడు కాదు. ఆయన ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం బతికిన వ్యక్తి, బడుగు వర్గానికి అండగా ఉన్న వ్యక్తి, రిక్షా కార్మికుడైన ఒకటే ఆ రోజు, ఆయనకి సీఎం అయిన ఒకటే అన్న స్థాయిలో ప్రజల్లో మనసులో చొచ్చుకుపోయినాడు. కాబట్టి ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన భావాలు, ఆయన ఆదర్శాలే ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మేము కూడా అదేవిధంగా ఫాలో అవుతున్నాము. ఈ కార్యక్రమం ఇప్పటికే అనేక కుట్రలు చేస్తారు కాబట్టి ఇప్పటికైనా కూడా అన్ని సామాజిక వర్గాలని సామాజిక న్యాయం మేము పాటిస్తాము, వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రోజు చెప్పడం చూస్తున్నాం. మనం సామాజిక న్యాయంలో భాగంగానే మరి రంగా గారు దళితులు, బలహీన వర్గాలు ఇళ్ల స్థలాల కోసం ఆయన ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆయన ఆమరణ నిరాదీక్ష చేస్తే ఆయన ఫ్యాక్షన్ టీము వచ్చి చేయడం మనం చూసాం, పనిచేశారు. కాంగ్రెస్ కార్యకర్తగా అతని జీవితం మొదలయ్యి ఒక ఎమ్మెల్యే స్థాయి, బ్రతికుంటే సీఎం స్థాయి కూడా వెళ్ళే రంగా గారిని జ్ఞాపకం చేసుకోవాలా. అతని సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కొనియాడుతూనే ఉంటుంది. అతని కుటుంబం కాపు సామాజిక వర్గానికి అతను చేసిన ఎనలేని సేవలను కాపు సామాజిక వర్గం జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మనల్ని ఏ విధంగా ఆదరించింది, మనల్ని గౌరవపరిచింది అనేది మనం ఒక్కసారి
సామాజిక ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా కాపు సామాజిక వర్గం అయితే కానీ అతన్ని అభిమానించే ప్రతి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి అందరూ కలిసికట్టుగా రావాలని మా సింహం. ఈనాటి మంచి మాట. ఆయుధాల గర్జనలు ఆగిపోవాలి, యుద్ధాలకు ఇకనైనా ముగింపు పలకాలి. పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి రాజధానిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శాశ్వత సచివాలయం కొరకు రికార్డు స్థాయిలో 66 గంటల్లో సుమారు 110 అడుగుల లోతు నుండి ర్యాప్ ఫౌండేషన్ వేసినారు. గత ప్రభుత్వం ఈ నిర్మాణ పనులను అర్థవంతంగా ఆపేసింది. ఇప్పుడు మరలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిలో మునిగిన పునాదులను వెలికితీసి నిర్మాణాలు చేపట్టే దిశలో మోటార్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఈ విషయంపై రాజధాని రైతులు హర్షం వెలిబుచ్చుతూ మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతంలో నిర్మించబోయేటటువంటి శాశ్వత అసెంబ్లీ భవనాలు, సచివాలయం యొక్క కాంప్లెక్స్ నిర్మాణం ఈ ప్రాంతంలో నిర్మించడానికి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 160 మీటర్ల లోతులో రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. ఆ నిర్మించేందుకు ఒక సవాలుగా, ఒక ప్రెస్టేజ్గా తీసుకొని 60 గంటల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కేలా అమరావతి నిర్మాణాన్ని గత ప్రభుత్వం పెడితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక సంకుచితమైనటువంటి ఆలోచన వల్ల అమరావతి ప్రాంతం అంతా చిట్టడువులుగాను, నిర్మాణ ప్రాంతాలు చెరువులుగా మార్చారు. అయితే కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. అందులో భాగంలోనే ఈ కుంటలలో ఉన్నటువంటి నీటినంటిని తోడేసి నిర్మాణ పనులను చురుకుగా మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు. ఈ ఫౌండేషన్ గురించి ఒక్కసారి తెలుసుకుంటే, ఈ ఫౌండేషన్ నిర్మాణం జరిగేటప్పుడు ఈ ఫౌండేషన్కు వాడినటువంటి రాప్ సిమెంట్ కాంక్రీట్, దీన్ని గిన్నిస్ ఆఫ్ రికార్డు ఈ ఫౌండేషన్ సాధించడం జరిగింది. ఈ ఫౌండేషను ఎలాంటి భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా కానీ ఏమీ జరగకోకుండా ఈ ఫౌండేషన్ వేయటం జరిగింది. అలాగే మద్రాస్ ఐఐటి వాళ్ళు మొన్న రీసెంట్గా వచ్చి ఇలా నీళ్ళలో ఉన్నది ఏం జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి దీన్ని అంతా కూడా చెక్ చేసి ఇది ఎన్ని సంవత్సరాలున్నా చెక్కు చెదరదు ఈ ఫౌండేషన్ అని చెప్తూ ఉన్నారు. అయితే ఒకటే, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్కి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మితం కాబోతున్న సచివాలయం ఇది. మీరు గతంలో శాశ్వతగా కట్టడాలు కాదు, తాత్కాలికం అని మీరు చెప్పేటువంటి ప్రస్తుతం నిర్మించినటువంటి సచివాలయం కానీ, హైకోర్టు కానీ మాస్టర్ ప్లాన్ ముందు ఉంది కాబట్టి దాన్ని తాత్కాలికం అన్నారు. మాస్టర్ ప్లానులో డిజైన్లో భాగంగా దీన్ని మామూలుగా సచివాలయం అని చెప్పేసి అనటం జరిగింది. ఈ విషయం తెలియక ఈ పేటీఎం బ్యాచ్ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారు. కట్టడాలు కట్టడానికి మళ్ళీ ఈరోజు కూడా ఈ వాటర్ను వేస్ట్ చేయకుండా ఈ విజనరీ ఉన్న లీడరు ఈ ప్రభుత్వం నీళ్ళన్నింటినీ ట్రాక్టర్లకు మోటార్లు పెట్టి కాలువల ద్వారా పాలవకు పంపించి అక్కడి నుంచి కృష్ణానదులు తరలిస్తున్నారండి. ఎంత అరాచకం కాకపోతే ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా వచ్చాక ఒక ప్రభుత్వం చేసిన పని తర్వాత ప్రభుత్వం కొనసాగించాలండి. ఆ ప్రభుత్వానికి పని చేయటమే ఇష్టం లేదు. విధ్వంసం తప్పితే రెండో చేత కాదండి. రాష్ట్రం మొత్తం అంతా అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఏది ఒక పని చేయలేదు. దానికి అలాగే వాటికి నిదర్శనమే ఇక్కడ అమరావతిలో 29,000 రైతులు ఇచ్చిన పొలాలు కూడా అలాగే పాడుపెట్టారండి. ఆ కంపంతా కూడా ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసి వాటిని కూడా టబ్ గ్రైండర్ల ద్వారా పొడి చేసి వాటిని విద్యుత్తుకు ఉపయోగిస్తున్నారు. ఈ వాటర్ను కూడా ఈరోజు ఇలాగే తరలిస్తున్నారు. వీళ్ళు చేసేది వైసీపీ ప్రభుత్వానికి అధికారం రాదండి. ప్రజలందరూ ఒకటే తాటి మీద ఉండి వాళ్ళకి ప్రతిపక్షం కూడా లేకుండా తరిమి కొట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచే పనులన్నీ మొదలుపెట్టారండి. ఇక్కడ అమరావతి కదా రాష్ట్రం మొత్తం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల ఇక్కడ 6 నెలల్లో మిగిలిపోయిన బిల్డింగ్లన్నీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నీ పూర్తవుతాయి. 3 సంవత్సరాల్లో ఈ పనులన్నీ చేయడానికి వాళ్ళు రాత్రి పగలు 24 గంటలు పనిచేస్తున్నారండి. పని చేసే వాళ్ళకి పని చేయని వాళ్ళకి తేడా ఇప్పుడు ప్రజలందరికీ కనిపిస్తుంది, గమనిస్తున్నారు కూడా. అందరికీ ప్రజలందరూ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అమరావతి రైతులు. జై అమరావతి.
వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ శివారు బడేపురం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిపారు. జనసేన రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ఎల్లప్పుడూ పేద ప్రజలు మంచిని కోరుకునేవారని, అలానే మంచి ఆశయాలతో పేద ప్రజలలో మమేకమయ్యేవాడని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాయి కాంతికిరణ్, కాలిశెట్టి రాజీవ్, ముగిలి అశోక్, కాలిశెట్టి భాస్కర్, కాలిశెట్టి మోహన్ రావు, మన్నె రమేష్, రెడ్డి వెంకట్రావు, కొనతాల యేసుబాబు, పాలడుగు సుబ్బారావు, కర్రి కోటేశ్వరరావు అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతమైన రాయపూడిలో సిపిఐ పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు గడిచింది. 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా సీనియర్ సిపిఐ నాయకులు దేవుని దయ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సిపిఐ నాయకులు పచ్చల సాంబశివరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేవీవి ప్రసాద్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కాబోతు ఈశ్వరరావు, ముప్పాల శివశంకర్రావు, నాగుల్ మీరా, అనిల్ కుమార్, మదిరా పిచ్చయ్య, దారా మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. మార్క్సిజం లెనినిజం ఆధారంగా శాస్త్రీయ సోషలిస్టు సమాజం స్థాపనే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు అయినప్పుడు తర్వాత భారత స్వాతంత్ర సంగ్రామంలో పెద్ద ఎత్తున అందున పూర్తి స్వాతంత్రం కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటగా నినాదం ఇవ్వటం జరిగింది. సంపూర్ణ స్వాతంత్రమే భారతదేశానికి కావాలని చెప్పి నినదిస్తూ ఆయన వామపక్ష శ్రేణులందరినీ కూడా కదిలించి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో వామపక్షవాదులతోటి అలాగే దేశభక్త యువతలతోటి కలిసి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికుల కోసం, కర్షకుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, అన్ని వర్గాల శ్రామిక జీవుల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది. ప్రజా సంఘాలను ఏర్పాటు చేయటం లక్ష్యంగా రైతు సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలందరినీ ఐక్యపరిచేదానికి రైతు సంఘాలు ఏర్పాటు చేసింది. కార్మిక వర్గాన్ని చైతన్యవంతంగా ఆలోచింపజేయటం ద్వారా కార్మిక శ్రేణుల్ని ఐక్యం చేసేదానికి ఏఐటీసీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా విద్యార్థుల్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా మరి తీసుకురావడానికి ఏఎస్ఎఫ్ అనేది ఒక యూనియన్ని, విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయటం ద్వారా వివిధ వర్గాల శ్రేణులందరినీ కూడా కూడగట్టి సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యం కోసం పోరాటం సాగించి అనేక మంది త్యాగధనుల యొక్క బలిదానంతో మరి స్వాతంత్ర పోరాటంలో ప్రముఖమైనటువంటి పాత్ర కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది. ఇప్పుడు దిగ్గుల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలో గురువారం పంచాయతీ శాఖ అధికారులు నిర్మాణం జరుగుతున్న రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ బ్రహ్మయ్య, డిఈ గుప్తా, ఏఈ గోవర్ధన్, పంచాయతీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడారు. ఇక్కడ కేఆర్ కొండూరులో ఒక న్యూ టెక్నాలజీని ఉపయోగించి బీసీ సాయిల్ను మట్టి కాకుండా ఎప్పుడు కూడా మన్నిగ్గా ఉండేటట్టు శాండ్ మిక్స్ చేయడం ద్వారా ఆ రోడ్ని డ్యూరబిలిటీ లైఫ్ పెంచాలని చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ రోడ్డు మనం చేస్తున్నాం. కనీసం రోడ్డు విడుతూ 20 అడుగులు ఉండేటట్టు, రేపు ఎదురుబడులుగా బండ్లు వచ్చినా కానీ ఈజీగా తొలిగేటట్టు ఈ రోడ్డు వెడల్పు 20 అడుగులు ఉండాలని చెప్పి చేస్తున్నాం. 20 అడుగులు కూడా గ్రావెల్ వేసి చేయాలని, ఇది వచ్చిన అంచనాల ప్రకారం మనం వచ్చింది చూసి నెక్స్ట్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బ్యాలెన్స్ లెంత్ కూడా ఈ ఫీల్డ్ రోడ్స్ కానీ ఇంకా ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇనీషియల్ స్టేజ్లో టెస్టింగ్ స్టేజ్లో క్యూరింగ్లో ఉంది. క్యూరింగ్ అయిపోయిన తర్వాత మనం క్వాలిటీ చెక్ చేస్తామండి. ఇట్లో 15 కోట్ల రూపాయలతోటి మనము 19.54 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 7 కిలోమీటర్లు ఈ డబ్ల్యూబీఎం రోడ్లు మొత్తం కూడా మనం దుగ్గిరాల మండలంలో మినిస్టర్ గారు ఇంట్రెస్ట్గా ప్రజలకి, రైతులకి ఎక్కువ ఉపయోగపడే విధంగా మనం పనులు చేయాలనే ఉద్దేశం ఒకటి. రెండోది, గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ప్రాజెక్టు తయారు చేశారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా. అందువల్ల సీసీ రోడ్లు కాకుండా పొలాలకు వెళ్ళే రోడ్లు టేకప్ చేయాలా. ఎక్కువ మంది రైతులకి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్
ఇంటికి ఈజీగా తక్కువ ఖర్చులో చేరే విధంగా ఈ ప్రజలకు చాలా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఆనరబుల్ మినిస్టర్ గారు ఈ ప్రపోజల్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం సిపిఐ కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు యార్లగడ్డ శివయ్య, గ్రామాల నాయకులు షేక్ కరీముల్లా, ఏమినేని రామచంద్రారావు, షేక్ బూడేఖాన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివయ్య, కరీముల్లా మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు ఈ రోజుకి 99 సంవత్సరాలు గ్రామాన వాడవాడన భారతదేశ వ్యాప్తంగా 99 సంవత్సరాలు పండగ చేసుకుంటున్నాం. 100లోకి వెళ్తున్నాం. 100 భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు పండుగలు జరుగుతున్నాయి. పేద ప్రజల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం క్షమించి పనిచేస్తుంది. ఈ రోజు వరకు ఏ రోజు వరకు కూడా నిస్సహాయం లేకుండా పేద ప్రజల అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఎర్రజెండా ఉంటుంది. పేద ప్రజల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఎర్రజెండా ముందుంటే కష్టజీవుల కోసం. ఉండవల్లి కోస్టల్ బ్యాంక్ వద్ద లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఆధ్వర్యాన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కంటి పరీక్షలు, సాధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్స్ మాట్లాడారు. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, జనరల్ మెడిసిన్ ప్లస్ కంటి వైద్య నిపుణులు ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో ఉచిత మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు. కోస్టల్ బ్యాంక్ వాళ్ళు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ వారి తరపున ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా మేము క్యాంప్లో షుగర్, బీపీ, కంటి సంబంధిత వ్యాధుల గురించి చెకప్ చేయడం జరుగుతుంది. విజయవాడలో ఈ నెల 28, 29 తేదీలలో జరిగే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో మాట్లాడే అవకాశం దక్కించుకున్న స్థానిక కవి గోలి మధును సాహితీ కళావేదిక సత్కరించింది. ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధి గుత్తికొండ ధనుంజయరావు, రేఖా కృష్ణార్జునరావు, పోట్లబొత్తుని లక్ష్మణరావు, అల్లక తాతారావు తదితరులు పాల్గొని అనంతరం వారు మాట్లాడారు. ఆ ప్రపంచ మహాసభల్లో తను గోలి మధు గారు ఉపన్యసించేటువంటి అవకాశం రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుంటే ఆ తెలుగు మహాసభలను తిలకించడానికి వెళ్ళడానికి కూడా మనకు అర్హత ఉండదు, అంటే అవకాశాలు ఉండవు. కానీ దీనికి ఒక కమిటీ ఉంటుంది, ఆ మహాసభల కమిటీ. వాళ్ళు ప్రపంచంలో, దేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది కవులు రాసిన పుస్తకాలు, ఎంతోమంది కవులు కూడా వాళ్ళు తరచి చూస్తారు. ఆ కోణంలో వాళ్ళు వెతికినప్పుడు కూడా మన మంగళగిరి నుంచి మన యువ కవి మన గోలి మధు గారిని వాళ్ళు ఎన్నుకోవటం అంటే ఉపన్యసించడానికి ఇది చాలా సామాన్యమైన విషయం అయితే మాత్రం కాదు. దాని అదృష్టం, వాస్తవం చెప్పాలంటే మన మంగళగిరి వాసుల అదృష్టం కూడా. ఇప్పుడు చెప్పారు, ఏదో ఒక అక్షరాన్ని తీసుకొని అటు పెట్టుబడిదారులకి, ఇటు కార్మిక వర్గానికి అది ఎలా మారుతుందో అని అనుకోండి పెద్దలు. ఈయన రాసిన పుస్తకాలు, మా బుద్ధ విహార సంస్థ చాలా పుస్తకాలు కూడా మేము ఆవిష్కరింపజేసాం. సహజంగా మేము అనుకుంటుంది ఏంటంటే ఏదోలే గోలి మధు గారు ఏదో రాస్తున్నారు, మనోడు కదా రాసినందుకు మనం దాన్ని ఆవిష్కరించడం మన బాధ్యత అని అనుకునేవాడిని. కానీ ఆ పుస్తకాల ఆవిష్కరణ సభల్లో గొప్ప గొప్ప మేధావులు వచ్చి వాళ్ళు ప్రసంగిస్తూ ఒక్కొక్క పదాన్ని తీసుకొని అందులో ఉన్న భావాన్ని తెలియజేస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే గోలి మధు ఎంతటి వాడో మాకు అర్థమైంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఏబిఆర్ కాలేజీలో రేపు 28, 29 తేదీల్లో మరి జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ వేదిక మీద మరి మా మిత్రులు మరి సాహితీ పరంగా ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి రచయిత గోలి మధు గారికి అటువంటి అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది. గత 20 సంవత్సరాలుగా మన బ్రహ్మాండమైనటువంటి రీతిలో తన ఒక చిరుద్యోగం చేస్తూనే, తన విధులు నిర్వహిస్తూనే, ఒక పక్క కుటుంబ సమస్యలు చూసుకుంటూ ఈ దేశ
సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడే విధంగా, ఈ రాజ్యాంగం దేశభక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మరి దాన్ని ఉపేక్షించకుండా ఉండేటువంటి పరిస్థితులు తీసుకురాకోకుండా ఎవరైతే దేశద్రోహులుగా వాటిని విస్మరిస్తున్నారో వాళ్ళ మీద తన కలం పట్టి మరి ఒక వేటులో తన కవితల ద్వారా వారి భరతం పడుతున్నటువంటి గోలి మధు గారికి మరి ఇటువంటి అవకాశం దక్కడం చాలా గొప్ప. ఆగ్రహిస్తే పీడకుల పాలిట ఫిరంగవుతుంది, అదే అనుగ్రహిస్తే పీడితుల పట్ల పూల చెండు అవుతుంది అంటూ చిన్న చిన్న పదాలతోటి, తక్కువ నిడుగుతోటి చాలా గాఢమైన గొప్ప అర్థాన్ని ఇచ్చే విధంగా రాస్తారు. మధు గారి కవితలంటే నాకు ఎక్కదు, అర్థం కాదు, నాకు అవి దూరంగా ఉంటాను వాటికి అనుకునేటువంటి ఎంతోమంది మధు గారి కవితలను చూసి కవితలు అంటే ఎంత బాగుంటాయా, ఎంత టేస్ట్గా ఉంటాయా, ఇప్పటిదాకా ఆ కవిత్వం అంటే అదేదో అర్థం కాని వ్యవహారం అనుకునేవాళ్ళం అని అనుకుని చదువుతున్నటువంటి వాళ్ళని నేను స్వయంగా ఎంతోమందిని చూశాను. ఆ విధంగా ప్రజల దగ్గరకి కవిత్వం అంటే కూడా అర్థం కానటువంటి సాధారణ ప్రజల దగ్గరకు కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి దగ్గరగా చేస్తున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కవి గోలి మధు గారు. మంగళగిరి శ్రామిక నగర్లో సిపిఐ 100వ వార్షికోత్సవాలు సందర్భంగా పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంజి వెంకటేశ్వరరావు, పట్టాభి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో కదం రాంబాబు టిఫిన్ సెంటర్ ఆధ్వర్యాన సిందే హేమంత్ కుమార్ జ్ఞాపకార్థం గురువారం బాలబాలికలకు టిఫిన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శరణాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఆత్మకూరు పరిధిలోని బాపూజీ విద్యాలయం ఆవరణలో కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలలో ప్రతిరోజు ఓ విశేష కార్యక్రమం, పూజలు జరుగుతున్నాయి. శ్రీ చినజీయర్ స్వామి సందేశాలు, అనుగ్రహ భాషణలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. నిర్వాహకులు ఎర్రాకుల తులసిరాం, ఎర్రాకుల నాగార్జున బాబు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతూ పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు ముందు వేదం ఎలా ఉండేది? ఒక్కటే రాశి కింద ఉండేది. ఇప్పుడు ఆయన విభాగం చేసాక ఎన్నైంది? వాటి పేర్లు గుర్తుపెట్టుకుందామా? ఒకటి ఋగ్వేదము. మంగళగిరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహిళా సంఘం యతిరాజ సేవా మండలి ఆధ్వర్యాన దీపోత్సవం, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పి గిరిజ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మజ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ధనస్సు పూజ, గోష్ఠి, విష్ణు సహస్రనామ పారాయణము, తిరుప్పావే చదివాము. ఈ ధనస్సు అనేది ఈ నెల ప్రతి నెల రోజులు 30 రోజులు జరుపుతారు. ఈరోజు బొమ్మల కొలువు, సందె గొబ్బెమ్మ, కోడి దీపోత్సవం అన్నీ కలిపి మేము ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. దీనికి మా సభ్యులందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు. దీనికి ముఖ్య అతిథులుగా తమ్మిశెట్టి జానకీదేవి గారు, డాక్టర్ గిరిజ గారు ఇచ్చేసి మా కార్యక్రమానికి ఎంతో కళ తీసుకొచ్చారని మేము ఆశిస్తున్నాము. ధనుర్మాస దీక్ష, వ్రత దీక్ష చేస్తారు. ఆ వ్రత దీక్షలో భాగంగా ఈరోజు కృష్ణుడికి భక్తి భావంతో పూజలు చేసి ఒక రకమైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచడానికి మహిళలు అందరూ కలిసికట్టుగా ఉండి శ్రద్ధాభక్తులతో ఇంత నిర్విఘ్నంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ధనుర్మాస దీక్ష అంటే నెల రోజులు తెల్లవారుజామున లెగిసి అందరు ఒక్కళ్ళకే కాకుండా అందరూ కలిసికట్టుగా నది నుంచి స్నానం చేసి దేవుడి కార్యక్రమానికి, దేవాలయానికి వెళ్ళి చేసే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని పిలుచుకొని కలిసికట్టుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనూ ఈ నెల రోజులు వ్రత దీక్ష పడతారు మహిళలు. ఈ ధనుర్మాస ఉత్సవం ఎంతో ప్రాశస్త్యము. ఈ ధనుర్మాసం అనేది చాలా హెల్త్ వైజ్గా
చాలా మంచి మాసము. ఇది చలికాలంలో అందరూ ఎక్కువసేపు నిద్రపోయి లేవకుండా ఉంటారు. అలా కాకుండా ఈ ధనుర్మాస దీక్ష చేసిన వాళ్ళు ఉదయాన్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేయటం అనేది చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. తర్వాత గోష్ఠి చేయటం అనేది మన బాడీలో అన్ని నరాలు ఉత్తేజపరిచి మన బ్రెయిన్ ఎంతో మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగి చాలా మనకి మంచి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఈ వ్రతం చేయటం అనేది నిజంగా ఆధ్యాత్మికంగా చాలా మంచిది, శారీరకంగా కూడా మానసికంగా హెల్త్ కూడా చాలా మంచిది. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కఠోర నియమ నిష్టలతో మండలం పాటు దీక్షలు పూర్తి చేసిన భవానీ భక్తులు దుర్గమ్మ సన్నిధికి బయలుదేరారు. స్థానిక శివాలయంతో పాటు పరిసర గ్రామాల్లోని వివిధ దేవాలయాలలో భవానీ భక్తులు భక్తి శ్రద్ధలతో గురు భవానీలచే ఇరుముళ్ళు కట్టించుకొని దుర్గమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లారు. శివాలయంలో శ్రీమన్నారాయణ గురు భవానీ భక్తులకు ఇరుముళ్ళు కట్టారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు నల్లమూలు కాంతారావు, అక్కల నవీన్, రామనాథం, గౌరీశంకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ తల్లి దేవస్థానం నందు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత నెల 15న మండల దీక్షలు, 5న అర్ధమండల దీక్షలు, ఈ నెల 14న అఖండ జ్యోతులు, 25న ఇరుముదులు కార్యక్రమం, చివరి రోజు 26న పూర్ణాహుతి జరిపి 5,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమాన్ని జరిపించగా గ్రామంలోని మహిళలు, అమ్మవారి మాలాధారులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆలయం చుట్టూ వివిధ రకాల విద్యుత్ కాంతులతో అలంకరణ చేశారు. గ్రామం నుంచి కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. రాధే రాధే